గరుడా నేపియర్ గ్రాస్ ఇది పశుగ్రాసంగా వినియోగిస్తారు. మెదక్ జిల్లా తూప్రాన్ బైపాస్లో ఉన్నటువంటి గుడ్ గ్రీన్ ఆగ్రో ఫార్మ్స్లో మనం ఉన్నాం. 100 ఎకరాల్లో 18 రకాల పశుగ్రాసాల మీద పరిశోధనలు చేస్తూ విత్తనాభివృద్ధి ఇక్కడ చేస్తున్నామనేది ఈ సంస్థ నిర్వాహకులు రమేష్ గారు చెప్తున్నారు. ఈ గరుడా నేపియర్ గ్రాస్లో 9.8% ప్రోటీన్ ఉండడం వల్ల పశుగ్రాసంగా వాడితే అధికంగా పాల దిగుబడి తీసుకోవడంతో పాటు పాలల్లో వెన్న శాతం కూడా అధికంగా ఉంటుంది అనేది వారు చెప్తా ఉన్నారు. 1 ఎకరానికి 2 అడుగుల దూరం లేదా 2.5 అడుగుల దూరం తీసుకొని వేసుకున్నట్లయితే 8,000 నుంచి 10,000 పిలకలు అవసరం పడతాయి. ఈ విధంగా నాటుకుంటే మొదటిసారి నాటుకున్న తర్వాత 70 రోజులకు తొలికొత దిగుబడి వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా 7 నుంచి 8 కోతల వరకు గడ్డి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అత్యధికంగా 400 టన్నుల వరకు గడ్డి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. పశుగ్రాసంతో పాటు మీథేన్ కూడా ఇందులో ఈ గడ్డిలో అందుబాటులో ఉంటుందని, దానివల్ల సిఎన్జి ఉత్పత్తిలో కూడా దీన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా డ్రై మ్యాటర్ అంటే ఎండు గడ్డి అనేది 30% వరకు ఉండడం వల్ల దీనిని బయోమాస్ పెల్లెట్స్ తయారీలో కూడా ఈ గడ్డిని వినియోగిస్తున్నారనేది రమేష్ గారు చెప్తున్నారు.